రైట్ రైట్ కృష్ణ కుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు రిటైర్డ్ జడ్జ్. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం మేడం. రామకృష్ణ గారు, మదనపల్లిలో జరిగినటువంటి ఘటన నిజంగా మొత్తం యావత్ తెలుగుదేశాన్ని కాకుండా దేశాన్ని కూడా ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటి, ఎందుకు ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయి, రిపీటెడ్గా జరుగుతున్నాయి? చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు, చిన్నపిల్లల్ని రేప్ చేయడము, చంపేయడము, ఆ తర్వాత ఎలాగూ నేను దొరుకుతాను, నన్ను చంపేస్తాననేటువంటి భయంతో మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తున్నట్టుగా, అవి ఆత్మహత్యలా లేకపోతే ఎన్కౌంటర్లు అనేవి అది పక్కన పెడితే కాసేపు ఈ పోక్సో చట్టాలు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడాను ఎందుకు కన్విక్షన్ రేట్స్ చాలా లోగా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి కేసెస్లో ఎందుకు డిలే అవుతోంది అని అంటారు? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా నమస్కారం. నేను మదనపల్లి వాసిగా చాలా బాధపడుతున్నటువంటి సంఘటన ఇది. ఎందుకంటే మహిళల పట్ల, పిల్లల పట్ల సమాజంలో పెరిగిపోతున్నటువంటి ఈ డిజార్డర్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఏ విధంగా సమాజాన్ని ఆర్డర్లో పెట్టాలి అని ఆలోచించే కోణంలో ప్రభుత్వాలు లేకపోవడము చాలా దురదృష్టకరమండి. మీరు ఇంట్రోలో చెప్పారు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతూ వచ్చింది, ఎలా చంపేశారు, ఎలా ఎన్కౌంటర్ చేశారు, ఎలా ఆత్మహత్య చేసుకున్నారు, ఈ విషయాలన్నీ మీరు చెప్పారు. అంటే ఏంటి, ప్రభుత్వాలు చేయలేని పనిని భగవంతుడు చేస్తున్నాడా అన్నామా ఆ మాట? ప్రభుత్వాల చేతగానితనాన్ని దేవుడే సరిచేస్తున్నాడా? ఆత్మహత్యల రూపంలోనో ఇంకో రూపంలోని చెప్పుకుందామా? ఒకటి మేడం, మనం అవి నిజంగా రామకృష్ణ గారు, అవి నిజంగా ఆత్మహత్యలు అయితే దేవుడు చేస్తున్నాడేమో అని అనుకోవచ్చు, కానీ అది ఆత్మహత్యలా లేకపోతే ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి ఈ సీన్స్ అనేదానికి అక్కడ మనకి ఒక క్లారిటీ లేదు మేడం. ఇక్కడ చెప్తున్నాను, బుల్లెట్ వాడకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఇన్సిడెంట్లు చూశాను. నేను కూటమి ప్రభుత్వాన్ని అభిమానించేవాడిని, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాడిని. అయినప్పటికీ కూడా ఒక న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయమూర్తిగా పనిచేస్తూ న్యాయ కోవిదుడిగా ఉన్నటువంటి నేను ఈ సంఘటనని ఇంకో కోణంలో చూడలేను మేడం. దీన్ని నేను ఎప్పుడు సమర్థించను. ఎందుకంటే ఒకటి గమనించాలి, ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఆ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఎమోషన్లో ఉన్నటువంటి ప్రజలను సాటిస్ఫై చేయాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి కథలు అల్లడం అన్నది పోలీసు వాళ్లకు ఏం కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఆ డెడ్ బాడీ తీసినటువంటిది చెరువు అంటున్నది. చెరువు కాదండి, అది ఆ పక్కనే హైవే రోడ్ అయ్యేటప్పుడు 24 గంటలు మేము తిరుగుతున్నాం ఆ రోడ్లో. అది ఒక చిన్న కుంటలాగా ఉంటుంది. అది ఇటీవల దాంట్లో నీళ్లు గడపడుతున్నా కానీ అది మనిషి మునిగే అంత డెప్త్ కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఆ వర్క్స్ వల్ల అది మొత్తం అంతా క్లోజ్ చేసేసారు. అటువంటి చోటు నుంచి ఆ యొక్క దుర్మార్గుడు యొక్క, నేను వాడిని పేరు గడ పెట్టను కానీ వాడి శవాన్ని తీశారు. ఒకటి మేడం, ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఒకటే, పోలీసులు స్ట్రైట్గా అడుగుతున్నా, మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? పోలీసుల నిర్లక్ష్యము, మీ బాధ్యతారాహిత్యము, మీ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎలా పోలీసులు మాట్లాడగలుగుతున్నారు? ఇంకా చూశాను ఎస్పీ గారి ప్రెస్ మీట్ కూడా. ఇక్కడ ఏం జరుగుతోంది, ఇప్పుడు కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు, కిటికీలో నుంచి చూసాము, పండుకో ఉన్నాడు, వెళ్ళిపోయారట. ఏమన్నా సమంజసమండి? ఆ అమ్మాయి, ఆ పిల్ల తాతగారు చెప్తున్నాడు, వాడి మీద నాకు అనుమానం ఉందండి, నేను అక్కడే చూశాను, మా పిల్ల అక్కడే ఆడుకుంటుంది అని వాళ్ళ తాతగారు చెప్పిన తర్వాత ఒక్క మాట లేపి, పండుకున్న వాడిని లేపడానికి ఏమైనా నొప్పి లేపి ఆ ఇల్లు అప్పుడే సెర్చ్ చేసి ఉంటే, ఒకవేళ అమ్మాయి కొన ఊపిరితోనో మరో రకంగానో కంటి కనపడి ఉంటే ఆ అమ్మాయి బతికించవచ్చు కదా మనము. నేను అడుగుతున్నాను, వాళ్ళ తాత అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఖచ్చితంగా అనుమానితుడిని మనం అదుపులోకి తీసుకోవడమో, విచారించడమో, లేకపోతే సర్వేలెన్స్ ను అటువైపున ఆ ఇంటిని సెర్చ్ చేయడమో చేయాలి. ఇది వాళ్ళ డ్యూటీ. సో ఇది షేర్ నెగ్లిజెన్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు? ఎస్, 100%. నేను అంటున్నది ఏంటి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యారు, మళ్ళీ అర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళారు. ఎందుకు ఇటువంటి విచారణనా మీరు చేస్తున్నది? ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసిన తర్వాత, అది కూడా గర్ల్ మిస్సింగ్, ఒక బాలిక మిస్సింగ్ కేసులో ఆ వ్యక్తి పైన అనుమానం ఉన్నప్పుడు
ఆ వ్యక్తి మన కళ్ళ ముందర ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెమైనా ఒక ఎంక్వైరీ చేయడానికి ఏం నొప్పి వచ్చిందండి మీకు? ఏంటి ఈ విధమైనటువంటి నిర్లిప్తత? అంటే ప్రజల ప్రాణాలపైన మీకున్నటువంటి బాధ్యత ఇదేనా? ఏంటి, ఏం జరుగుతోంది? పేదవాడికి ఉన్నాయం, డబ్బున్న వాడికి ఉన్నాయం, అధికారంలో ఉన్న వాడికి ఉన్నాయం. ఇప్పుడే చెప్పారు ప్రత్యూష కేసు గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు జరుగుతుంది ఆ విధంగా? డబ్బున్న వాడికి న్యాయస్థానాలు ఒక హెవెన్ లాగా తయారైపోయాయి. స్వర్గధామం అంటున్నా నేను. డబ్బున్న వాడికి, అధికారం ఉన్న వాడికి న్యాయస్థానాలు స్వర్గధామం, డబ్బు లేని పేదవాడికి నరకం. ఇది ఇది సత్యం. ఇది ఈ రోజు మన కంట కనపడుతున్నటువంటి మీరు జడ్జిగా చేసి ఉన్నారు రామకృష్ణ గారు. మీ సర్వీస్లో ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు. సో అసలు అంటే ఇలాంటి కేసెస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పబ్లిక్లో ఆగ్రహం వస్తుంది, పబ్లిక్ అవుట్రేజ్ ఒక్కటేసారి వస్తుంది. అండ్ వాళ్ళ డిమాండ్ కూడా ఈ నిమిషం వాడిని చంపేయాలి, వెంటనే ఎన్కౌంటర్ చేసేయాలి, ఇన్స్టాంట్ జస్టిస్ కావాలి అనేటువంటి ఇట్లాంటి డిమాండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో రిటైర్డ్ జడ్జిగా మీరు ఈ ఎన్కౌంటర్లు, ఈ ఇన్స్టాంట్ జస్టిస్ల పైన మీ అభిప్రాయం ఏంటి? కంప్లీట్ గా రివర్స్ లో మాట్లాడతాను ఈ విషయాన్ని. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా. ఒక న్యాయమూర్తి, ఇప్పటికీ నేను న్యాయమూర్తిని, ఇంకా నేను సర్వీస్ లోనే ఉన్నాను. ఇంతకు ఆ హైకోర్టు నుంచి నేను జీతం తీసుకుంటున్నా మంత్లీ. ఇప్పుడు చెప్తున్నా, ఒక్క మాట చెప్తున్నా, ఇన్స్టాంట్ జస్టిస్ మన రాజ్యాంగంలో ఉందా? మన థియరీస్ లో ఉందా? మన క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో ఉందా? ఎక్కడ ఉంది ఈ? నేను ఒకటి అడుగుతున్నా, మన చట్టాలన్నీ మార్చేశారు కదా ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము. మరి ఆ చట్టంలో ఒక క్లాస్ పెట్టకపోయారా మీరు? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అనుమానితుని వెంటనే కాల్చి పారేయండి, వెంటనే ఉరి తీసి పారేయండి, వెంటనే చంపి చెరువులో పడేయండి. మరి ఎందుకు పెట్టకపోయారండి ఒక క్లాసు? పెట్టచ్చు కదా. మరి ఇన్ని చట్టాలన్నీ మార్చేశారు. పాత చట్టాలు పనికిరావు, చింతకాయ పచ్చడి అంటూ దాన్ని కొట్టి 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 ఒక రూపానికి తీసుకొచ్చారు. మరి అందులో ఒక భాగం ఇది చేయొచ్చు కదా. ఇటువంటి ఇన్సిడెంట్లని మేము ఈ విధంగా డీల్ చేస్తాం. సమాధానం చెప్పండి. ఒక స్టేట్మెంట్. మేము అంటున్నది ఏంటి? ముత్తాయిలు ఎవరైనా సరే నేర నిరూపణ అయ్యే వరకు అతని పైన మనము ఏమి మాట్లాడడానికి లేదు. నేర నిరూపణ అయిన తర్వాతనే అటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు మింగేసిన ఈ విధంగా హ్యాపీగా ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు హెలికాప్టర్లో, విమానాల్లో ఎలా తిరగలుగుతున్నారు? ఒక సామాన్యుడు, నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఆ రోజు పండుకొని ఉన్నాడు ఇంట్లో, తెల్లవారిపోయేసరికి శవం కనిపించింది. ఈజ్ ఇట్ ప్లాంటెడ్? వేరే వాడి శత్రువుని తెచ్చి పెట్టచ్చుగా. వాడిపైన అప్పటికే 2-3 కేసులు ఉన్నాయి. వాడు 2-3 కేసుల్లో ఆల్రెడీ వాళ్ళ శత్రువులు ఉన్నారు చుట్టుపక్కల. వాళ్ళే పని చేసి ఉండొచ్చుగా, వాడి మీద వేయచ్చుగా. ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేను అడుగుతున్నా, వేర్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్? మీరు చంపేయడానికి, లేదు ఇంకో పని చేయడానికి మీరు నిరూపించండి. మీ చేతనైతే మీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, మీ ఐపీఎస్, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ సాక్షులు కోర్టు ముందర వచ్చి సాక్ష్యం చెప్పే నిరూపించండి. చట్ట పరిధిలో చట్టాన్ని గౌరవించండి అయ్యా, చట్టాన్ని గౌరవించండి. ఎలా మీ కస్టడీలో ఉన్నవాడు, ఎలా మీ రక్షక వాహనంలో నుంచి పారిపోయిన వాడు ఎలా శవమే తేల్తాడు? పారిపోయిన వాడు మీరు వెంబడించరా? పారిపోయిన వాడు అంటే పడరా? వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయరా? తెల్లారి ఎంతో తీరిగ్గా ఎవరో ఫోన్ చేశారట, ఏదో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఒకటి ఉందట, దానికోసం వెళ్తే పలానా వాడని ఐడెంటిఫై చేశారట. ఎవరింటారండి ఈ కాకమ్మ కబుర్లు? మాలాంటి న్యాయవాదులు, నాలాంటి న్యాయమూర్తులు ఎవరు కూడా ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ని చెత్తబుట్టలో పడేస్తాం. చెప్తున్నా నేను, చెత్తబుట్టలో పడేస్తాం. చెత్తబుట్టలో కాదు, టిష్యూ పేపర్ కంటే అధ్వానమైనటువంటి ఇటువంటి రాతలు, ఇటువంటి ఇన్వెస్టిగేషన్లని ఈ రోజు సమాజం మీద రుద్దేస్తున్నారు. రామకృష్ణ, ఇకనైనా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అంటే అసలు అంటే చట్టాలు ఇంకా మనం స్ట్రెంథెన్ చేసుకోవాలా? ఇంకా బలమైనటువంటి చట్టాలు రావాలా? ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అంత బలహీనంగా ఉన్నాయి. వీటి గురించి కూడా మనము డిబేట్లో మాట్లాడదాం.